నిత్యకి ఒక మంచి ఐడియా ఇచ్చారు. మీరేదో రెస్టారెంట్ బార్ అండ్ రెస్టారెంట్ అనుకుంది అది. అదేనండి. సో అందులో మీరు కూడా పార్ట్ అయ్యారా? అదే అందులో చెప్పినట్టే నేను మాట్లాడుతుంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటా ఉంటా. యా, వెరీ హ్యాపీ అండి. నేను ఫస్ట్ స్వప్న గారు పిలిచి ఇలా ఒక సిరీస్ అంటే నేను అప్పటికే చాలా అంటే టీవీలోంచి బయటికి రావాలి, సిరీస్ సినిమా ఏదో అటు వెళ్ళాలి అనే దీంట్లో ఉన్నాను. చెప్పారు ఆ స్టోరీ అంటే లైన్ చెప్పారు, చాలా బాగుందండి. ఎవరు చేస్తున్నారు, హీరోయిన్ ఎవరండి? నిత్య అన్నారు. నిత్య ఎవరండి? నిత్యామేనని. ఒక్కసారి కుర్చీలో వెనక్కున్నవాడిని ముందుకు వచ్చి, అంటే లోపల డ్యాన్స్ ఉంది అది బయట చూపించలేదు. సో ఆవిడ కాంబినేషన్లో అంటే ఆవిడ చేసే సిరీస్లో మనం కూడా చేస్తున్నాం. అంటే అంటిల్ ఐ గో టు ద సెట్ నాకు గౌతమ్ గారు ఉన్నారని తెలియదు, రామేశ్వర్ గారు ఉన్నారని తెలియదు, ఇంకా ప్రణీత, ఇలా ఈ స్టార్ కాస్ట్ ఎవరు నాకు తెలియదు. నేను ఒక హాఫ్ డే లేట్గా జాయిన్ అయ్యాను ఆ రోజు షూట్కి. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ అలా కూర్చుని ఉన్నారు. నాకు ఎవరిని చూడాలి ఎటు చూడాలి తెలియలేదు. సైలెంట్గా నేను ఇంకో దారిలోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ తేరుకుందాము, తర్వాత అందరినీ పలకరిద్దాము. సో atla I felt really happy being part of this. Yeah. Hi, this is Taruna. My question to Swapna Garu. So was Nitya Menon your first choice for this? So Srimati was a very tough Srimati is a very tough character to play. I mean, it's as real, but it is someone who's very gritty, still very sensitive, has to have a lot of in-depth into life, has to be a little chirbur, everything. So who can do so many emotions right? It is had to be a caliber, I mean actor of caliber, Nitya's caliber. So it was Nitya. The first call ever went was to Nitya for this character. She immediately said yes? She liked it, yeah. My question to Nirupam Garu. Nirupam Garu, you're an experienced actor. Kani, when it was opposite Nitya Menon, were you nervous? ఎస్, అదొకటి ఉందండి, డెఫినెట్గా మైండ్లో ఉంది. ఆ పేరు వినగానే కొంచెం అంటే ఆవిడ చేసిన అన్నీ చాలా వర్స్టైల్ మూవీస్ చేశారు, అన్నీ అవార్డ్ విన్నింగ్ పెద్ద పెద్ద రేంజ్లో ఉంటాయి. కొంచెం ఈ ప్రాజెక్ట్ మాత్రం అంటే దీనికనే కాదు, జనరల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటాను, కానీ దీన్ని కొంచెం ఎక్కువ దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే బీయింగ్ ద రీజన్ ఇటు రామేశ్వర్ గారు కానీ గౌతమ్ గారు కానీ, అంటే టీవీలో జనరల్గా ఒక సీన్ చేస్తున్నప్పుడు కానీ ఒక షార్ట్ కానీ అన్ని రిహార్సల్స్ ఉండవండి, అన్నీ చెప్పటం చేయటం అన్నీ అలా ప్యారల్గా జరిగిపోతాయి. కానీ దీనికి వచ్చేసరికి అంటే మేబీ సినిమాకి కూడా అలాగే ఉంటుందేమో. నాకు బీయింగ్ టీవీ Nirupam is being very humble here. చిన్న సెటప్ కదా అని చిన్న క్రూ పెట్టి అంతా ఒక నిత్యాకు ఒక ఇద్దరు బౌన్సర్ని పెట్టి షూట్ చేస్తూ ఉన్నాం. సడన్గా ఫోన్ వచ్చింది, 400-500 మంది ఉన్నారండి ఇక్కడ అని, జనాలు వచ్చేస్తున్నారు ఊళ్ళలోంచి అని. ఎందుకు అని చూస్తే దిస్ ఈస్ ద రీజన్. సో ఇంతమంది అంటే గౌతమ్ గారు కూర్చుని రిహార్స్ చేసుకుంటున్నారు, ఎలా అందాం ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, నేను ఇలా అంటాను నువ్వు అను అని ఇంత మాట్లాడుకుంటున్నారు. ఇంత సీనియర్స్ ఏంటి వీళ్ళు ఎంత హోంవర్క్ చేస్తున్నారు, ఏంట్రా బాబు మనం అని ఐ హ్యాడ్ టు బి రియల్లీ కాన్షియస్. అండ్ అలా చేయబట్టే అంటే అందరూ అంత కనెక్టివ్గా మన ఇంట్లో మనుషుల్లాగా ఫీల్ అవుతున్నారేమో. సో దట్ వాస్ ది రిజల్ట్. So my question to you, you just now said a person, like when you select scripts, it's a great